హాయ్ వ్యూవర్స్, ఈరోజు పేదరాశి పెద్దమ్మ కథలలో 6వ కథ విందామా? శరభయ్య జబ్బు. సిరిపురంలో శరభయ్య అనే ఒక రైతు ఉండేవాడు. అతనికి కొడుకులు లేరు, 2 కూతుళ్ళు మాత్రం ఉన్నారు. శరభయ్య వ్యవసాయం చేసి ఎంతో కొంత సంపాదించి ప్రశాంతంగా ఉన్నాడు. శరభయ్యకు భార్య పిల్లల చిన్నతనంలోనే చనిపోయింది. అప్పటి నుండి ఆడపిల్లలు 2 కంటికి రెప్పలా చూసుకుంటూ పెంచుకుంటున్నాడు. పెద్ద కూతురు పేరు గంగ, రెండవ కూతురు పేరు ఉమ. గంగకు దగ్గరలో గల ఒక పల్లెటూరులో మంచి సంబంధం చూసి పెళ్లి కూడా చేశాడు. ఉమ మాత్రం తండ్రి వద్దే ఉంటుంది. ఒకసారి శరభయ్యకు అంటువ్యాధి సోకింది. దానితో అతని ఆరోగ్యం క్షీణించి చివరకు మంచాన పడ్డాడు. ఉమ ఊళ్ళోనే ఉన్న వైద్యుడిని పిలిపించి చికిత్స చేయించుతుంది. వైద్యుడు వచ్చి, ఇది అంటువ్యాధి కాబట్టి రోగికి సంబంధించిన వస్తువులు విడిగా ఉంచాలి, సరిగ్గా పథ్యం చేస్తేనే, మందులు వాడితేనే త్వరగా కోలుకుంటాడు అని చెప్పాడు. ఉమ వైద్యుడు చెప్పినట్టుగానే శరభయ్యను అన్నం తినే కంచం, పక్క బట్టలు వంటివి అన్నీ విడిగా ఉంచి పథ్యం కూడా చేయిస్తుంది. రోగికి పథ్యం రుచించదనే సామెత నిజమన్నట్టుగానే శరభయ్య కొద్దిగా కోలుకుంటూ తన పరిస్థితి తెలుసుకున్నాక ఉమ తనను వేరుగా చూస్తుంది అని భావించి బాధపడ్డాడు. తన కూతురుకు కూడా అంటరాని వాడినయ్యానా అనుకొని తన పెద్ద కూతురు గంగకు కబురు పంపాడు. ఈలోగా వైద్యుడు వచ్చి ఉమ తాను చెప్పిన విధంగానే చేస్తుందని గ్రహించి శరభయ్య కోలుకోవడానికి ఎంతో కొంత కాలం పట్టదు అని చెప్పి వాడవలసిన మందులు ఇచ్చి వెళ్ళాడు. శరభయ్య తన అవస్థను పెద్ద కూతురికి చెప్పుకున్నాడు. గంగ తండ్రికి ధైర్యం చెప్పి ఉమతో ఆయనకు వచ్చిన జబ్బు అంత తీవ్రమైనది కాదని, ఆయన వస్తువులు వేరుగా ఉంచాల్సిన పని లేదని చెప్పి తానే శరభయ్య పనులు చేయడం మొదలుపెట్టింది. ఇక ఉమ మాటలు వినేవారే లేకపోయారు. కొన్ని రోజులకు కోలుకుంటున్న శరభయ్య ఆరోగ్యం క్షీణించటం మొదలుపెట్టింది. అంతేగాక గంగ కూడా జబ్బు పడింది. వైద్యుడు శరభయ్యను పరీక్షించి ఆ పథ్యం జరిగింది, అందుకే జబ్బు తిరగబెట్టింది అని గంగ వైపు చూసి, ఓ అమ్మాయి, నువ్వు సరిగ్గా నియమాలు పాటించకపోవటం వల్లే నీ తండ్రికి జబ్బు పెరిగింది, నీకు కూడా అంటుకుంది అని చెప్పాడు. ఉమ ఆ ఇరువురికి వైద్యుడు సూచించినట్లుగా వారి వస్తువులు వేరుగా ఉంచి సేవలు చేసింది. 2 కొంతకాలంలోనే కోలుకున్నారు. భార్య ఇంకా పుట్టింటి నుంచి రాలేదని గంగ భర్త వచ్చాడు. గంగ చేసిన నిర్వాహానికి భార్యను చివాట్లు పెట్టి ఇంటికి తీసుకువెళ్ళాడు. కన్న తండ్రిపై ఎంత అపేక్ష ఉన్నా కొన్నిసార్లు కొంతమంది చూపే అపేక్ష నిరర్ధకమ అపేక్ష అవుతుంది. గంగకున్న అపేక్షలాగా దానివల్ల సత్ఫలితం కంటే నష్టమే ఎక్కువ. ఉమకు కూడా తండ్రిపై ప్రేమ ఉన్నా ఆయన ఆరోగ్యం బాగుపడాలనే కఠిన నియమాలను పాటించింది అని చెప్పింది పేదరాశి పెద్దమ్మ. ఈరోజు కథ నచ్చిందా? మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మీ కామెంట్స్ మాకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. తరువాత మీకు ఎలాంటి కథ కావాలో మాకు మీ కామెంట్స్ రూపంలో తెలియచేయగలరు. ఈరోజు కథతో ముగించుకుందామా? రేపటి కథలో మళ్ళీ కలుసుకుందాం. మా తెలుగు ఎవ్రీవన్స్ హబ్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ కామెంట్ మాకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీకు ఏ కథ కావాలో కూడా ఆ కామెంట్లో తెలియజేయగలరు.